గోమాతలు ఇచ్చే 5 మ్యాజిక్ ఇంగ్రీడియంట్స్ తోటి ఒక మంచి ఫర్టిలైజర్ మన మొక్కలకి, అదే పంచగవ్య. పంచగవ్య ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను, రండి. ఆవు పేడ 5 కేజీలు అండ్ అలాగే ఆవు నెయ్యి 1/2 కేజీ, ఈ 2 పక్కన పెట్టుకోవాలి. వాటితో పాటు ఆవు పాలు 2 లీటర్లు, ఆవు పాలతో తయారు చేసిన పెరుగు 2 కేజీలు. సో చూస్తున్నారు కదా, కొన్ని నీళ్ళు కలుపుకున్నాను మజ్జిగలాగా ఉండడానికి. ఇది లేత కొబ్బరి నీళ్ళు, లేతవే తీసుకోవాలి, ముదురున్నవి తీసుకోకూడదు. ఇవి ఒక 2 లీటర్లు. అలాగే ఆవు మూత్రము ఒక 3 లీటర్లు. ఇవేమో తాటి కళ్ళు, మనకి ఇప్పుడు ఈజీగానే దొరికేస్తాయి ఈ సీజన్లో. సో తాటి కళ్ళు 2 లీటర్లు, చెరుకు రసము 2 లీటర్లు. అలాగే అరటిపళ్ళు బాగా ముగ్గినవి తీసుకోవాలి, ఒక 12 నుంచి 15 వరకు మన దగ్గర ఎన్ని ఉంటే అని తీసుకోవచ్చు. అండ్ అలాగే ముందుగా ఆవు పేడను తీసుకోవాలి. 5 కేజీలు మనం ఒక డ్రమ్ములో వేసుకున్నాము. దాంట్లోనే మనం తీసుకున్న ఆవు నెయ్యి 1/2 కేజీ కలిపేయాలన్నమాట. ఎంత బాగా కలపాలంటే, మనం ఎలా అయితే ఇంట్లో చపాతీ పిండి అలా కలుపుకుంటామో అలాగా ఆవు పేడను మనం వేసిన నెయ్యి 2 కూడా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. ఇలాగా 3 రోజులు చేయాలి. రోజు పొద్దునే ఉదయం ఒక పూట, సాయంత్రం ఒక పూట ఒకసారి కలుపుకోవాలన్నమాట. వాటిని మళ్ళీ మీరు చేతితో కలుపుకున్నా పర్లేదు, కర్రతో కలిపినా పర్లేదు, ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇలా 3 రోజులు చేసిన తర్వాత 4వ రోజు మనము ఓపెన్ చేసినట్టయితే చూడండి, మనకి ఆవు పేడను తర్వాత నెయ్యి 2 కూడా బాగా కలిసిపోయి డ్రై అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, ఇలా గట్టిగా ఎండిపోయినట్టు తయారవుతుంది పేడ అనేది. ఇలా అయినాక మనము నేనైతే డ్రమ్ కొంచెం చిన్నదయ్యిందని చెప్పి వేరే డ్రమ్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. అండ్ అలాగే వేసుకునే ముందు డ్రమ్ చాలా నీట్గా ఉండాలి. చూడండి, ఎటువంటి పాతది మనం ఏదైతే కషాయం తయారు చేసామో అవి ఏవి ఉండకూడదు. సో అలా నీట్గా ఉంచుకుని ఇప్పుడు కొత్తగా మనం తయారు చేసే కషాయము అందులో తయారు చేసుకుంటున్నాం అన్నమాట. సో చూస్తున్నారు కదా, మనకి ఆవు పేడ నెయ్యి ఏదైతే ఎండిపోయింది అందులో వేసాం కదా, సో అది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పంచగవ్యాలో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఏవేవి ఎన్ని లీటర్లని, అవన్నీ కూడా కలుపుకోవాలి. ముందుగా ఆవు మూత్రం కలుపుతున్నాను. అండ్ ఆవు మూత్రం వేసిన తర్వాత ఆ 3 లీటర్లు కూడా నేను బాటిల్ కొలత చూసుకుని గిన్నెలోకి వేసుకున్నాను అనమాట. సో ఆ 3 లీటర్లు కూడా అందులో ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత పాలు ఒక 2 లీటర్లు. దీన్ని కూడా వేసిన ప్రతిసారి ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. పేడ మనం ఏవైతే వేస్తున్నామో అవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. సో ఇలా కలిపేసుకున్నాక ఇది పెరుగు, ఇది కూడా 2 లీటర్లు, ఆవు పాలతో తయారు చేసిన పెరుగు 2 లీటర్లు కలిపేసుకుని, మీకు గట్టిగా ముద్దల్లాగా తగిలినాయి ఒకసారి ఇలా నలిపేస్తే సరిపోతుంది, అందులో కలిసిపోతుంది అనమాట. సో క్లియర్గానే మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను చేసేటప్పుడు. అయిపోయిన తర్వాత లేత కొబ్బరి నీళ్ళు మట్టికే తీసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది మనకు కషాయము. లేత కొబ్బరి నీళ్ళు తీసుకోవడం వల్ల అది కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఉండలు ఏమన్నా ఉంటే వాటిని ఇలా నలిపేస్తే సరిపోతుంది, ఈజీగానే వచ్చేస్తుంది మనకి. అండ్ ఒకవైపే తిప్పేటట్టు కూడా చూసుకోండి మనం కలిపేటప్పుడు. అది అయిపోయిన తర్వాత తాటి కళ్ళు, ఇవి 2 లీటర్లు తీసుకున్నాం మనము. ఈ టైంలో ఈజీగానే దొరికేస్తాయి. ఒకవేళ తాటి కళ్ళు లేని వాళ్ళు మనకి ఈస్ట్ అని ఒకటి దొరుకుతుంది పౌడర్ బయట, అందులో కొంచెం బెల్లం కలిపేసి మనం కలుపుకోవచ్చు. నేను కలుపుకుంటామో కూడా చూపిస్తాను. రెగ్యులర్గా మనం పొలంలో చేస్తాం కాబట్టి నేను చూపించగలను. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి. అండ్ అలాగే ఇది 2 లీటర్ల చెరుకు రసం అనమాట ఇప్పుడు మనం కలిపింది. సో చూసారు కదా, ఒకవైపే తిప్పుకోవాలి. ఉండలు వచ్చినప్పుడు వాటిని తీసి కొంచెం నలిపేసుకుంటే సరిపోతుంది. చెరుకు రసం అయిపోయిన తర్వాత అరటిపళ్ళు చెప్పాను కదా, ఒక 12 నుంచి 15 వరకు కలుపుకోవచ్చు. అందులో కొంచెం ఇలా మెత్తగా చేసుకొని కలిపేస్తే మనకి మనం తయారు చేసే ద్రావణంలో ఈజీగా కలిసిపోతుందని చెప్పి అలా పేస్ట్ లాగా చేశాను అనమాట. చేసి అందులో కలిపాను. ఇప్పుడు చూసారు కదా ఎలా కలుపుకున్నాం అనేది. దీన్ని 18 రోజుల వరకు మనము క్లాక్ వైజ్ తిప్పుకోవాలన్నమాట. ఉదయము ఒకసారి, తర్వాత సాయంత్రం ఒకసారి దీన్ని కలిపేసుకోవాలి. అలా 18 రోజులు చేయాలి. 18వ రోజు తర్వాత నుంచి కూడా ఇది మనం మొక్కలకి అనేది ఇచ్చుకోవచ్చు. సో చూసారు కదా ఎలా కలుపుకుంటున్నాం అనేది.
ఇది పువ్వు దశలోను తర్వాత కాపు దశలో కూడా ఇవ్వచ్చు అనమాట. మేము ఎలా స్ప్రే చేస్తాము అనేది కూడా మీకు నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. అండ్ ఇది కలిపేసిన తర్వాత కంపల్సరీ క్లాక్ వైజే కలుపుకోవాలి. అది మీరు కలిపినా సరే, మీ వాళ్ళకి చెప్పినా సరే. ఒక కర్ర పెట్టుకోండి, 18 రోజులు మనం కలుపుకోవడానికి. పొద్దున్నప్పుడు ఇలా కలుపుకోవాలి క్లాక్ వైజ్ దగ్గరకు వచ్చి. సో ఇలా కలుపుకోవాలన్నమాట. ఒకవైపే కలుపుకోవాలి, రెండు వైపులు కలపకూడదు. అంటే ఇలా ఒకవైపే కలుపుకోవాలి, ఇలా రెండు వైపులు కలుపుకోకూడదు. సో చూస్తున్నారు కదా ఎలా కలుపుకుంటున్నామో. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవడమే. ఆ మూత కూడా కొంచెం టైట్గా పెట్టేసుకోవాలి. పువ్వు వచ్చినప్పుడు కానీ పూత దశలో కానీ మనం పంచగవ్య ఇచ్చుకుంటే మనకి కూరగాయలు ఎక్కువగా పండుతాయి. అండ్ అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ, లేదు అంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు అయితే మీకు ఐడియానే ఉంటుంది. పాదులు ఉంటాయి కదా, పాదులు కూడా మన పువ్వు టైంలో కానీ పూత టైంలో కానీ ఇచ్చినట్టయితే మన కాయలు చాలా బాగా కాస్తాయి. అండ్ అలాగే ఎక్కువ కూడా వస్తాయి అన్నమాట. అంటే క్రాప్ ఎక్కువ వస్తుంది, 10 వచ్చే దగ్గర 15 కాయలు అలా వస్తాయి అన్నమాట. నేను అవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను, మేము ఎలా చేస్తున్నాం ఏంటి అనేది. అండ్ అలాగే పాదులకే కాదు మొక్కలకు కూడా బాగా వేసుకోవచ్చు అనమాట. ఏదైనా సరే మనకి పువ్వు దశలో పూత దశలో చాలా బాగా పంట అనేది వస్తుంది. ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందంటే తప్పకుండా వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ అలాగే అప్కమింగ్ వీడియోస్ని ఫాలో అవ్వండి. మీకు ఈ పంచగవ్య అనే కాదు, ఏదైనా సరే జీవామృతం కానీ కషాయాలు కానీ ఏ టైంలో స్ప్రే చేసుకోవాలి, అవి స్ప్రే చేయడం వల్ల మనకి దిగుబడి ఎలా వస్తుంది. నేను వెజిటేబుల్ ఫార్మింగ్ చేసేది ఒక 1.5 ఎకర్లోనే చేస్తున్నాను. 5 లేయర్ ఫార్మింగ్ చేస్తున్నాను అనమాట. మనకు అన్ని రకాల కూరగాయలు మన ఇంట్లోకి కావాల్సి మనమే పండించుకోవచ్చు. అండ్ అలాగే నేను 1.5 ఎకర్లో చేస్తున్నాను కాబట్టి నేను బయటకు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దిగుబడి ఎలా వస్తుంది, పంటలు ఎలా పండిస్తున్నాం అనేది ఫాలో అవుతూ మీరు చూడండి. యూజ్ అవుతుందంటే ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ గుర్తుపెట్టుకోండి, మనం తినే ఆహారమే మనకి ఔషధం. థ్యాంక్ యూ.